బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. నెక్స్ట్ 100 రోజులుగా జైల్లోనే. 100 రోజులు అయిందా మా కవితక్క? మరి సెలబ్రేషన్స్ జరపాలి, 100 డేస్ సెలబ్రేషన్స్ జరపరా సార్? మా బీఆర్ఎస్ అగ్రనాయకులందరూ పోవాలి, టీఆర్ జైలు పోయి ఆడ కేక్ కట్ చేయించండి కదా, పంచండి తెలంగాణలో, లేకపోతే అక్కడన్నా పంచండి, లేకపోతే ఒక లిక్కర్ బాటిల్స్ అన్న మా మందుబాబులు ఉంటారు వాళ్ళకన్నా పంచండి ఉచితంగా. కవితకు దొరకని బెయిల్, ఇప్పటిదాకా కలువని కేసీఆర్, మార్చి 15న హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈడీ. ఏం కలుస్తాడు చెప్పు? కేసీఆర్ గారు కలుస్తారా? ఒక రకంగా కేసీఆర్ గారికి ఈ పరిస్థితి రావడానికి మనస్ఫూర్తిగా చెప్తున్నా, కవిత, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఈ నలుగురు కారణం. తెలంగాణలో ఎక్కడెక్కడ ఏమేం వర్ణులు ఉన్నాయి, ఏడేడ ఏమున్నాయి అనేది తెలిసింది ఇద్దరికే. ఒకటి కేసీఆర్, ఇంకోటి గాదా ఇన్నయ్య గారు. వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు అసలు తెలంగాణ అంటే ఏంది, తెలంగాణలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం చేయాలనేది చాలా 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 నీట్గా ఎక్కడ నిద్రలో లేపు అడిగినట్టు తక్కువ చెప్తారు. మిగతా నాయకులు చెప్పమనండి, చెప్పలేరు. అటువంటి నాయకులు తెలంగాణ మొత్తం తిరిగినోళ్ళు, ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నోళ్ళు ఈ రోజున సొంత కుటుంబీకుల వల్ల చెట్ల కింద ఫామ్ హౌస్లో కూర్చోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఏం పోతాడు? చాలాసార్లు వార్నింగ్ ఇచ్చిండు బిడ్డకి, ఇంటదా? వినదు. పెద్దోళ్ళు చెప్తే వినాలని అందుకే చెప్పేది. పోయి జైల్లో చిప్పకూడదు తింటుంది, తీహార్ జైల్లో. పోయి తెలంగాణ జైలు కాదు, అది తీహార్ జైలు. అది అందులో ఎవరుంటారు? కరుడు కట్టిన నేరస్తులు ఉంటారు. అందులో 100 రోజుల సెలబ్రేషన్స్ చేయండి, పోనీ అట్లనన్నా పోయి పరామర్శించరండి. పోయి మా కవితక్క ఎంత బాధపడుతుందో ఏమో, అసలు ఏడుస్తుందట పాపము. అరెస్ట్ అయిన తొలినాళ్ళలో బీఆర్ఎస్ హడావుడి, ఆ తర్వాత గప్చుప్. ఒక 2 రోజులు హడావుడి చేసిరు, తర్వాత అంతా గప్చుప్లేగా. పాపం మొన్న మా సబితమ్మ, మా సత్యవతి రాథోడ్ ఇద్దరు పోయి పరామర్శించి వచ్చారు. జర సంతోషపడి ఉండొచ్చు, కానీ 100 రోజులు అయిపోయిందట. మన సెలబ్రేషన్స్ చేసుకోవాలి కదా మరి బీఆర్ఎస్. లీకుల లింకులు ఎక్కడ? నీటిపై రంగంలోకి సిబిఐ. 4 రాష్ట్రాల్లో కదులుతున్న డొంక. బీహార్లోని పాట్నా, గుజరాత్లోని గోధ్రాకు స్పెషల్ టీమ్స్, మహారాష్ట్రలో 2 అనుమానితులను విచారించిన పోలీసులు. జార్ఖండ్లోని ప్రైవేట్ స్కూల్లో నుంచి పేపర్ లీక్ అయినట్టు నిర్ధారణ. నీట్ రీ ఎగ్జామ్కు 750 మంది డుమ్మా. గ్రేస్ మార్కులు కలిపిన 1563 మంది అభ్యర్థులకు గాను 813 మంది హాజరు. ఇది పరిస్థితి. చాలామంది భవిష్యత్తే పోయింది. నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్. ఒకే చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు. సీఎం రేవంత్ 20 నుంచి 25 ఎకరాల్లో ఏర్పాటు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మదిరలో నిర్మిస్తామని వెల్లడి. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు. రాష్ట్ర అభివృద్ధి పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో భేటీగానున్న సీఎం. కేబినెట్ విస్తరణపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం. అధిష్టానం పెద్దలు చెప్తే మాత్రం రేవంత్ రెడ్డి వింటాడా? బీజేపీలో అధ్యక్ష లొల్లి. పాత కొత్త నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు. మొన్నటిదాకా ముందు వరుసలో ఈటల పేరు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో కారణంతో ఆయనకు ఇవ్వద్దంటున్న సంఘవాదులు. కరెక్టే కదా మరి. ధర్మం తెలిసిన వాళ్ళకే ఇవ్వాలన్న రాజాసింగ్. పొలిటికల్ సీనియారిటీని చూడాలంటున్న మరో వర్గం. విభేదాలతో స్టేట్ చీఫ్ ప్రకటనను పెండింగ్లో పెట్టిన హైదరాబాద్. ఇగో నేను చెప్తున్నా, ఈయనకి ఇయ్యకండి. ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడినాం. ఈటెల రాజేందర్కి ఇయ్యకండి. అరవింద్ గారు కూడా నోటి దురుసుతనం ఎక్కువ, ఎట్లా పడితే అట్లా తిడుతూ ఉంటాడు. సో అరవింద్ కూడా ఇయ్యకండి. వీలైతే కొద్దిగా రఘునందన్ రావు వాక్చాతుర్య నేత కాబట్టి అన్నీ ఏదైనా ఇమీడియట్గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాడు కాబట్టి రఘునందన్ రావు గారికి ఇవ్వచ్చు. అండ్ దీంతో పాటుగా డీకే అరుణ గారికి కూడా ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్లో మా పురంధరేశ్వరి గారు అధ్యక్షురాలు అయినప్పుడు ఇక్కడ కూడా మహిళా అధ్యక్షురాలు ఉంటే తప్పేంటి? డీకే అరుణ గారికి ఇవ్వండి, చాలా అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు ఆవిడ, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నేత. మహిళకి ఇచ్చినటువంటి ఘనత కూడా బీజేపీకి తగ్గుతుంది.
ప్లస్ డీకే అరుణ గారికి ఇచ్చిర్రు అనుకో వీళ్ళందరూ సైలెంట్ అయిపోతారు, ఎవరు కాంట్రవర్సీ చేయడానికి లేదు. లేదా రఘునందన్ రావు గారికి ఇవ్వండి, లేదా మా రాజాసింగ్కి ఇవ్వండి. మా రాజాసింగ్ ఉన్నాడు కదా, మా రాజాసింగ్కి ఇవ్వండి. ఓకే, లేదా మా కామారెడ్డి ఎమ్మెల్యే గారికి ఇవ్వండి. ఓకే, ఇక వీళ్ళిద్దరికి మాత్రం వద్దు సార్, దండం పెడతా ప్లీజ్. మొత్తం అయిపోతుంది, మళ్ళీ గ్రాఫ్ మొత్తం పడిపోతుంది. ఈసారే వీళ్ళు మోడీ వేవ్తో గెలిచిర్రు, మోడీ వేవ్తోటే గెలిచిర్రు. మోడీ కోసం మోడీని చూసి ఓట్లు వేసిర్రు. ఇక మొత్తం ఇబ్బంది అవుతుంది. అయితే అరుణ గారికి, లేకపోతే రఘునందన్ రావు గారికి, లేకపోతే రాజాసింగ్ గారికి, లేకపోతే మన కామారెడ్డి, ఇద్దరు సీఎంలు ఓడగొట్టినటువంటి ఘనత ఆయనకు ఉంది. కాబట్టి కృతజ్ఞతగా అంత కష్టపడి ఇద్దరు సీఎంలు ఓడగొట్టడం అంటే మామూలు విషయం కాదు. కాబోయే సీఎం, ఆల్రెడీ ప్రస్తుత సీఎం మా వెంకటరమణారెడ్డి గారు, ఆయనను చేయండి. తిరుగుతాడు, తెలంగాణ మొత్తం పాదయాత్ర చేయమని చేస్తాడు, కష్టపడతాడు, కష్టజీవి. సో ఇక మీరు ఆలోచించుకోండి, ఆప్షన్స్ ఇచ్చినాం కదా. సీనియర్లు పోతున్నా కేసీఆర్ సైలెంట్. ఏం చేస్తాడు సారిగా, కొట్లాడతాడా ఏమైనా వచ్చి? ఏం కొట్లాడలేరు. కేకే, కడియం, పోచారం లాంటి వాళ్ళను కాపాడుకోలేని పరిస్థితి. ట్వీట్లకే పరిమితం అవుతున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కారు ఖాళీ అవుతుండడంతో క్యాడర్ తలోదారట. మా సోషల్ మీడియాలో చాలామంది అసలు బీఆర్ఎస్ కార్యకర్తలు మా సార్కి, మా బాపు కేసీఆర్కి ధైర్యం చెప్తా ఉన్నారు.